హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవ శరీరం నందు గల కణాల గురించి తెలుసుకుందాం. మన శరీరాన్ని నడిపించేది కణాలు అన్న విషయం మీకు తెలుసా? ఈ కణాలు లేకపోతే మనం లేము అని మీకు తెలుసా? చిన్న కణం పెద్ద ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ కణాల గోల ఏంది అనుకుంటున్నారా? అదేనండి ఈరోజు మన టాపిక్. అసలు మన మానవ దేహంలో అవయవాలు ఎలా ఏర్పడతాయో దాని గురించి తెలుసుకుందాం. మొదట దీనిని ఒక సెల్ అంటారు, అంటే ఒక కణం అని. ఇలాంటి కణాలు కొన్ని బిలియన్స్ ట్రిలియన్స్ కలిసి ఒక మజిల్గా ఏర్పడుతుంది. దాన్నే టిష్యూ లేదా కండ అని అంటారు. ఇలాంటి మజిల్స్తోనే గుండె, కిడ్నీలు, కళ్ళు, కాళ్ళు, ప్యాంక్రియాస్, చేతులు, ఇలాంటి మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను, ప్రతి అవయవము మన మజిల్ ద్వారానే ఏర్పడుతుంది. ఇలాంటి మజిల్ అంతా కలిసి ఒక్కొక్క అవయవంగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే కణాల ద్వారానే అవయవాలు ఏర్పడతాయి అన్నమాట. సరే, మరి ఒక కణం ఎంత ఉంటుంది అంటే మన కంటికి కనిపించనంత చిన్నగా ఉంటుంది. ఒక గుండు సూది మొన ఉండే స్థలం ఎంత ప్లేస్ అయితే అది పడుతుందో, గుండు సూది మొన పట్టేంత ప్లేసులో 400 నుంచి 500 సెల్స్ జీవించగలుగుతాయి. అంటే మన శరీరంలో ఒక గుండు సూది పట్టేంత ప్లేస్లో ఈ సెల్స్ అనేది 400 నుంచి 500 అనేవి ఉంటాయి. అలానే మన సెల్ అలాంటి కొన్ని బిలియన్స్ ట్రిలియన్స్ సెల్స్ కలిసి మజిల్గా తయారయ్యి, ఆ మజిల్ వచ్చేసి మనకి టిష్యూ నుంచి మనకు ఒక ఆర్గాన్ ఏర్పడుతుంది అనమాట. ఇది మనకి కణం. మనకు దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఇతర ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా సరే మనకి ఫస్ట్ సెల్ డ్యామేజ్ జరుగుతుంది అని అర్థం. మనకి అవయవాలలోని ఎక్కడ సెల్ డ్యామేజ్ జరిగితే అక్కడ మనకి డిసీజెస్ వస్తాయన్నమాట. ఉదాహరణకి మనకి డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాస్లో సెల్ డ్యామేజ్ వలన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేక మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కానందుకు డయాబెటీస్ వస్తుంది, అంటే షుగర్ వస్తుంది అన్నమాట. అలానే మన ముఖ్యమైన అవయవాలలో కూడా ఇది జరగవచ్చు. కనుక సెల్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. సెల్ డ్యామేజ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడక్కడ మనకి ఆ అవయవాలకు వచ్చేసి వీక్నెస్ రావడము, వీక్గా ఉండడము, మనం నీరసంగా ఉండడము జరుగుతుంది. ఇప్పుడు కనిపించే ఈ అవయవాలన్నీ మన బాడీలో చాలా ముఖ్యమైన అవయవాలు. ప్రతి అవయవానికి సెల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ ఏ సెల్ డ్యామేజ్ జరిగినా సరే దాని ఇన్ఫెక్ట్ అనేది మన బాడీ మొత్తం మీద చూపిస్తుంది. ఎక్కడ ఏ చిన్న సెల్ దెబ్బ తగిలినా సరే, దెబ్బతిన్నా మనకి ఇబ్బంది అవుతుంది. ఒక సెల్ జీవిత కాలం వచ్చేసి 21 రోజులు మాత్రమే. కనుక అంత ప్రతి సెకండ్కి కొన్ని కోట్ల సెల్స్ పుడుతూ అలానే చనిపోతూ ఉంటాయి. కనుక మన బాడీలో సెల్స్ పుట్టడము, చనిపోవడము రెగ్యులర్గా జరుగుతుంటుంది. కనుక మనం దాన్ని చాలా ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ వీడియోలో కణాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ కణాల హెల్త్ ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.